లేకుంటే ఇక్కడ రాజధాని కర్నూలు చేసేది చెప్పినారు కదా, ఫస్ట్ ఉన్నింది. ఇప్పుడు కర్నూలు బెంచ్ ఇస్తామన్నారు, హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ఇక్కడ అది చేస్తే బాగుండదు. కానీ ఇక్కడ తెలంగాణకి సంబంధం లేకుండా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా ఎడార్లకు అయిపోతుంది కర్నూలు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఇక్కడ వద్దంటారు. వైజాగ్ ఎంత దూరంగా ఉంటుంది, వైజాగ్ ఇది రాయలసీమలో ఉంది. రాయలసీమ ఉంది, అది దూరం అయిపోతుంది విశాఖపట్నం. అందుకు అమరావతి అయితే బాగుంటుంది. రాజధాని అయితే బాగుంటది దగ్గర కొద్దిగా. లేదంటే ఈ కర్నూలు తీసి తెలంగాణ కలిపితే ఇంకా మంచిగా ఉంటుంది. వైజాగ్ వద్దు, వైజాగ్ దూరం అవుతుంది, చాలా లాంగ్ అయిపోతుంది. రాయలసీమ లాంగ్ అయిపోతుంది మేడం. మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు మేడం. ఒక హాస్పిటల్ ఉంది, ఒక చదువు మాత్రం ఉంది. మనకు ఏ ఫ్యాక్టరీస్ ఏం లేవు మేడం. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏమైనా పెడితే కూడా అందరూ బాగుంటుంది. ఏం లేదు ఏం లేదా పని చేసుకుని రాయలసీమలో రాయలసీమలో ఏం లేదు, నీళ్ళ వసతులు కానీ లేవు. లేకుంటే ఇంత దగ్గరగా ఉన్నారు తెలంగాణ, నీళ్లు లేవు చూడండి, నీళ్ళు లేవు. విశాఖపట్నం అందరూ చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తుగా చూస్తారంటే కావాలా విశాఖపట్నం. జగన్ పబ్లిక్ అవసరం లే. ఎందుకు జగన్ భార్యకే కావాలా విశాఖపట్నం. ఎందుకంటే వాడు హెలికాప్టర్ లో పోతాడు, వస్తాడు. మేము ట్రైన్ లో బస్సులో పోయేటోళ్ళం, మాకు తెలుసు బాధ ఏందనేది. మీరు కర్నూలు కదా, ఇక్కడనే కదా ఇంటూ చెప్పండి, మీకు ఏం డెవలప్మెంట్ అయింది, ఇక్కడ ఏం కావాలి? రాజధాని కావాలి మేడం. ఇక్కడ నేను రాజధాని కావాలి. మా పిల్లలకి ఎందుకు మా పిల్లలకి అవకాశం లేదు, చదువుకునే దండిగా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏముంటుందా ఇక్కడ, ఏముందా? ఏం లేదు మేడం. మా పిల్లలకి అవకాశం, చదువుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు. మీరు చెప్పండి మేడం. చాలా కాదు, చదువుకునే పిల్లలు ఎండలకు ఏం చేస్తాం మేడం. మాకు ఇదే కావాలి, కర్నూలే. Nobody cares about the level of development or any of that. They're all saying that, look, we want to ensure it's in the center of Andhra, because, and I felt this personally, about what a big state Andhra Pradesh is. So they're all saying that why do you want to put it in one corner of Andhra? Put it right in the middle. So for both parts of Andhra, it becomes a merging point. The people of Amravati and Kurnool have a similar sentiment of Vizag being a far-off capital, away from their dreams and their aspirations.